హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఏపీలో డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీకి సంబంధించి బీఎస్సీ పారామెడికల్, బీపీటీ, ఎంఎల్టీకి సంబంధించి రీసెంట్గానే ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్ కంప్లీట్ అయిపోయిందనమాట. సో చాలామంది సెకండ్ ఫేజ్ ఎప్పుడు ఉంటుంది, సెకండ్ ఫేజ్కి సంబంధించి ప్రాసెస్ ఎలా ఉంటుందని చెప్పేసి అడుగుతున్నారు. సో ఈ వీడియోలో పారామెడికల్, బీపీటీ, ఎంఎల్టీకి సంబంధించి సెకండ్ ఫేజ్ ఎప్పుడు స్టార్ట్ చేస్తారు, అలానే ఫస్ట్ ఫేజ్కి అప్లై చేసుకుని వాళ్ళు ఇప్పుడు సెకండ్ ఫేజ్కి అప్లై చేసుకోవచ్చా లేదా, అలానే సెకండ్ ఫేజ్కి సంబంధించి కంప్లీట్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, మొత్తం మనకి ఎన్ని సీట్ల కౌన్సిలింగ్ జరుగుతుంది, సో దాంతోపాటు సెకండ్ ఫేజ్కి ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు, సో వీటి గురించి డీటెయిల్గా తెలుసుకుందాం. కాబట్టి ఇక్కడ స్కిప్ చేయకుండా మొత్తం చూడండి. సో మీకు ప్రతి విషయం పాయింట్ టు పాయింట్ అర్థమయ్యేలాగా, కన్ఫ్యూజన్ లేకుండా మీకు మన ఛానల్ చెప్పడం జరుగుతుంది. కాబట్టి రెగ్యులర్గా మన ఛానల్ ఫాలో అవుతూ ఉండండి. సో ఇంకా టాపిక్లోకి వెళ్తే ముందుగా పారామెడికల్, బీపీటీ, ఎంఎల్టీకి సంబంధించి సెకండ్ ఫేజ్కి సంబంధించి మనకి నెక్స్ట్ వీక్లో అప్డేట్ రావచ్చు అనమాట. సో మళ్ళీ చెప్తున్నాను, సో మనకి నెక్స్ట్ వీక్ అంటే మార్చ్ ఫస్ట్ వీక్లో బీఎస్సీ పారామెడికల్, బీపీటీ, ఎంఎల్టీకి సంబంధించి అప్డేట్ రావచ్చు. సో రీసెంట్గానే February 25th మనకి ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్ కంప్లీట్ చేశారు. కాబట్టి ఫస్ట్ ఫేజ్ తర్వాత మిగిలిన సీట్స్కి సెకండ్ ఫేజ్ ఉంటుందన్నమాట. ఎలా అంటే కొంతమందికి ఫస్ట్ ఫేజ్లో సీట్ రాలేదు, కొంతమందికి సీట్ వచ్చిన రిపోర్టింగ్ చేయలేదన్నమాట. సో అలా చేయడం వల్ల ఫస్ట్ ఫేజ్లో సీట్స్ అయితే ఖాళీ ఉన్నాయన్నమాట. అలానే చాలామందికి ప్రజెంట్ వచ్చిన సీట్ నచ్చక మళ్ళీ వేరే ఆప్షన్ కాలేజీ పెట్టాలనుకుంటున్నారన్నమాట. కాబట్టి ఇవన్నీ బేస్ చేసుకుని మనకి సెకండ్ ఫేజ్ స్టార్ట్ చేస్తారు. సో మనకి కౌన్సిలింగ్ నోటిఫికేషన్లో ముందుగా సీట్ మ్యాట్రిక్స్ రిలీజ్ చేస్తారనమాట. అంటే ఫస్ట్ ఫేజ్ తర్వాత ఏ కేటగిరీ వాళ్ళకి కాలేజ్ వైజ్గా ఎన్ని సీట్లు ఖాళీగా ఉన్నాయనేది మనకి రిలీజ్ చేయడం జరుగుతుంది. ఈ సీట్ మ్యాట్రిక్స్ రిలీజ్ చేస్తే మనకి ఓవరాల్గా సెకండ్ ఫేజ్కి సంబంధించి మొత్తం ఎన్ని సీట్లు ఖాళీగా ఉండేది మనకి ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది అనమాట. సో విత్ ఇన్ 1 వీక్లో మనకి పారామెడికల్, బీపీటీ, ఎంఎల్టీకి సంబంధించి సీట్ మ్యాట్రిక్స్ రిలీజ్ చేసే అవకాశం అయితే ఉంది. ఇంకా నెక్స్ట్ చూసుకుంటే ఎవరికైతే ఫస్ట్ ఫేజ్లో సీట్ రాలేదో మీరు ఈసారి ఎక్కువ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. నాకు పర్టికులర్గా ఈ సీటే కావాలనుకోకుండా ఎక్కువ ఆప్షన్ ఇవ్వండి. ఎందుకంటే మనకి సీట్ రావడం ముఖ్యం కాబట్టి మీరు వీలైనంత ఎక్కువ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. ఇంకా నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఫస్ట్ ఫేజ్లో రిజిస్ట్రేషన్ చేయని వాళ్ళకి ఇప్పుడు ఉంటుందని చెప్పేసి కొంతమంది అడుగుతున్నారనమాట. కానీ ఇక్కడ ఏంటంటే ఫస్ట్ ఫేజ్లో అప్లై చేయని వాళ్ళకి సెకండ్ ఫేజ్లో ఛాన్స్ అయితే ఉండదన్నమాట. ఓన్లీ ఎవరైతే ఫస్ట్ ఫేజ్కి అప్లై చేసుకున్నారో వాళ్ళు మాత్రమే సెకండ్ ఫేజ్కి అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. కాబట్టి బాగా గుర్తుపెట్టుకోండి. మీరు ఒకవేళ ఫస్ట్ ఫేజ్కి అప్లై చేసుకోనట్లయితే మీకు ఇప్పుడు ఛాన్స్ లేదన్నమాట. అలానే ఫస్ట్ ఫేజ్కి ఉన్నట్టు మనకి సెకండ్ ఫేజ్లో న్యూ రిజిస్ట్రేషన్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెరిట్ లిస్ట్ అలా ఏమీ ఉండవన్నమాట. ఓన్లీ మనకి డైరెక్ట్గా వెబ్ ఆప్షన్ ప్రాసెస్ మాత్రమే ఉంటుంది. కాబట్టి ఈ విషయం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఇంకా అలానే సెకండ్ ఫేజ్కి ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు అంటే ఫస్ట్ ఫేజ్కి అప్లై చేసుకున్న వాళ్ళు ఫస్ట్ ఫేజ్లో మీకు సీట్ వచ్చినా రాకపోయినా, మీరు రిపోర్టింగ్ చేసినా చేయకపోయినా మీరు సెకండ్ ఫేజ్కి అటెండ్ అవ్వచ్చు అనమాట. మనకి మార్చ్ ఫస్ట్ వీకెండ్ లోపు సెకండ్ ఫేజ్కి సంబంధించి అప్డేట్ రావచ్చు. ఏ అప్డేట్ వచ్చినా మీకు వెంటనే మన ఛానల్ అప్డేట్ చేయడం జరుగుతుంది. కాబట్టి మన ఛానల్ రెగ్యులర్ ఫాలో అవుతూ ఉండండి. శాస్త్ర గ్రూప్ ఆఫ్ కాలేజెస్ నెల్లూరు, ఇక్కడ మనకి బీపీటీ ఫిజియోథెరపీ, బీఎస్సీ నర్సింగ్, బీ ఫార్మసీ, ఫార్మడీ కోర్సెస్ అందిస్తున్నారు. ప్రజెంట్ మనకి డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీలో పారామెడికల్, బీపీటీ కౌన్సిలింగ్ జరుగుతుంది. కాబట్టి నెల్లూరు, తిరుపతి, ఒంగోలు, కడప సైడ్ ఉన్న వాళ్ళకి ఈ కాలేజ్ దగ్గరలో ఉంటుంది. కాబట్టి మీకు ఇంట్రెస్ట్ మీరు కాలేజ్ జాయిన్ అవ్వచ్చు. మనకి శాస్త్ర కాలేజీలో బీపీటీకి సంబంధించి మొత్తం 50 సీట్లు అందుబాటులో ఉన్నాయన్నమాట. బీపీటీకి సంబంధించి శాస్త్ర కాలేజ్ కోడ్ వచ్చేసి ఎస్పీసీపీ అనమాట. కౌన్సిలింగ్లో కాలేజ్ దగ్గర మనకి ఎస్పీసీపీ కనిపిస్తే అది శాస్త్ర కాలేజ్ అనమాట, మీరు అక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు. అలానే మనకి బీపీటీకి సంబంధించి మనకి శాస్త్ర కాలేజీలో మంచిగా హాస్పిటల్ అటాచ్మెంట్ కూడా ఉంది. దాంతోపాటు గర్ల్స్కి, బాయ్స్కి మంచి హాస్టల్ ఫెసిలిటీ కూడా ఉందన్నమాట. కాలేజీకి సంబంధించి మీకు ఇంకా ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే పైన కనిపిస్తున్న నెంబర్స్ మీరు కాల్ చేసి కనుక్కోవచ్చు. ఇది ఫ్రెండ్స్, ఏపీలో డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీకి సంబంధించి బీఎస్సీ పారామెడికల్, బీపీటీ, ఎంఎల్టీకి సంబంధించి సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్కి సంబంధించి అప్డేట్ అనమాట. వీటికి సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఉండే కింద కామెంట్ చేయండి. ఇంకా మీకు నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.